మరో ఉత్తరం చూద్దామండి. గుంతకల్ నుంచి దీపక్ రాస్తున్నారు. కుటుంబ సభ్యుల సఖ్యతలో గణపతి పాత్ర ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేది మనకు సూత్రం. కుటుంబంలో తెలియకుండా లేనిపోని ఊహాత్మకమైనటువంటి చర్యలతో మానసికమైనటువంటి శాంతి కరువైనప్పుడు గణపతిని గనక ఉపాసన చేసినట్లయితే, ఆ మూల మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే కుటుంబంలో సఖ్యత స్వరూపాలు చాలా చక్కగా విరాజిల్లింపచేసుకోవడానికి గణపతి సహకరిస్తాడు. అసలు శివ కుటుంబమే గొప్పది. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి వీరి యొక్క ఆకృతి అలంకరణలో, వారి వారి యొక్క తీరు తెన్నుల్లో, వారు ఉపయోగించే వాహనాల వెనకాల అంతరార్థం ఒక్కసారి గమనిస్తే, శివుడి మెడలో పాములున్నాయి, అలాగే గణపతి వాహనం ఎలుక. ఈ ఎలుకకి పాముకి పడదు, ఎందుకంటే ఈ రెండు బద్ధ వైరం. పాము ఎలుకను తింటుంది కదా. కానీ ఇక్కడ శివ కుటుంబంలో స్వామివారు చక్కగా తన కుమారుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఆ ఎలుక కూడా పక్కనే ఉంటుంది. పాము ఏం చేస్తుందండి? ఓహో, గణపతి గారి వాహనంగా నేనేం చేస్తాలే, నిన్ను మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్వి, ఇవాళ నుంచి ఈ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావు కదా అంటూ చక్కగా ఇద్దరు సఖ్యతగా ఉంటారు. అలాగే స్వామివారి యొక్క వాహనం ఎద్దు, దాన్నే మనం నంది అంటాం. ఈ యొక్క స్వామివారి వాహనానికి అమ్మవారి వాహనం సింహం. సింహానికి ఈ యొక్క ఎద్దుకి పడుతుందా? ఎద్దు కనిపిస్తే చాలా అని చెప్పేసి గబొక్కున తినేస్తుంది కదా సింహం. అందుచేత వెంటనే అమ్మవారి చక్కగా కుమారస్వామి వారిని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఆ సింహం కాస్త ఈ ఎద్దును చూస్తూ, స్వామివారి వాహనం అయ్యావా, సర్లే మన ఇద్దరం ఇవాళ నుంచి చాలా చక్కగా ఉందాం కలిసిమెలిసి, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు. అలాగే కుమారస్వామి వారి వాహనం నెమలి. నెమలికి పాము పడదు కదా, పామును తొక్కేస్తుంది. ఆ పాము బుస్సమని స్వామివారి యొక్క మెళ్ళలో నుంచి అని చూస్తుంటే కుమారస్వామి వారి యొక్క వాహనమైనటువంటి నెమలి కాస్త ఇలా పురివిప్పి, అలా అనకు బాస్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమంతా మంచి కుటుంబంలో ఉన్నాం కదా, ఇక్కడ శాంతియుతమైన కుటుంబంలో ఉన్నప్పుడు మనకెందుకు ఈ బాధలన్నీ అని చెప్పేసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా చక్కగా సఖ్యతగా ఉంటారు కదా. ఇంత గొప్పగా స్వామివారి యొక్క వాహనాల్లోని ఇంత సఖ్యత ఏర్పడితే, అటువంటి సఖ్యత స్వరూపాన్ని ప్రసాదించేటువంటి ఆ శివ కుటుంబం యొక్క చక్కటి ఫోటోని గనక మనం ఇంట్లో ఉంచుకొని, ఆ వినాయకుడిని గనక అవిఘ్నమస్తు స్వామి శాంతిని ప్రసాదించు అని చెప్పేసి ధ్యానం చేస్తే, మనం కుటుంబంలో అందరం కూడా శాంతియుతమైన సహజీవనంతో చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటాం. మనసుల్లో కల్మషాలు లేకుండా చక్కటి వాతావరణంలో జీవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. అందుకనే ఈ భారతావనంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించవలసినటువంటి మహోన్నతమైనటువంటి దివ్యవంతమైన కుటుంబ తత్వం ఆ శివపార్వతుల కుటుంబంగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి జానకి రాస్తున్నారు. వినాయక చవితి రోజున మాత్రమే గణపతిని తులసితో పూజిస్తారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు జ్ఞానప్రాప్తి కోసం ఆయన అడవిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ధ్యానముద్ర వేసుకొని పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక అందమైన స్త్రీ అటుగా వెళుతూ ఈయన యొక్క అందాన్ని చూసి మురిసిపోయి, చాలా చక్కటివాడు స్వామి, ఎంత బాగున్నాడో అని చెప్పేసి
ఆయన తపశ్చర్యను భంగం చేసే విధిగా ప్రవర్తించడం జరిగింది. ఎవరివమ్మా నువ్వు అన్నాడు స్వామివారు. నేను తులసిని, నిన్ను చూసి చాలా ఆనందపడుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది. పరబ్రహ్మతత్వంలో ధ్యానం చేస్తున్న నా మనసును వికల్పం చేయటానికి వచ్చావు. చిచి, అలా ప్రవర్తించకూడదు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు, నా అందం నిన్నేమీ చేయలేకపోయిందా అని చెప్పేసి ఆమె కాస్త క్రూరంగా చూసి, అప్పుడు ఈమె ఏదో అన్నది ఆయన్ని. ఆయన కూడా అన్నాడు, అప్పుడు క్షమించవలసింది స్వామి అని చెప్పేసి నమస్కారం చేస్తే, నీవు మొట్టమొదటిసారిగా రాక్షసుణ్ణి వివాహం చేసుకొని తర్వాత విష్ణు తత్వంలో ఆ స్వామితో చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందుతావు. అయితే నీ యొక్క చెట్టుకు సంబంధించినటువంటి ఈ తులసి, పవిత్రవంతమైన తులసి మాత్రం నా పూజకు అర్హత కాదు. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే ఔషధీయుక్త తత్వంలో నేను విరాజిల్లుతూ ఉంటాను కాబట్టి, నీలో విశిష్టవంతమైనటువంటి ఔషధీయుక్త తత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం నేను స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు గణేష మహాపురాణం తెలియచేస్తోంది. అందుచేత తెలిసో తెలియకో వినాయకుడిని గనక మిగతా రోజుల్లో తులసితో గనక పూజ చేసినట్లయితే మనకి విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు కూడాను ఏర్పడటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విశేషాంశాన్ని గుర్తిరుగుతూ, ఒక్క చవితి నాడు మాత్రమే స్వామిని తులసి దళంతో పూజ చేయవలే. 21 పుష్పాలతో పాటుగా 21 పత్రాలతో పాటుగా. అది అసలు విషయం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. చూసారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. Eversure వాటర్ ప్యూరిఫైయర్, యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం.